అలాగే మానస ఈ పుస్తకం ఒక పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకానికి కొనసాగింపుగా అనేక ఆలోచనలు, ప్రతిపాదనలు, ప్రశ్నలు వస్తే అది గొప్ప పుస్తకంగా మనం భావించవచ్చు. అలా మానస అనేక ప్రశ్నలు పుట్టించే విధంగా, అనేక ప్రశ్నలు గుర్తు చేసుకునే విధంగా ఈ పుస్తకం ప్రేరణ ఇవ్వటం అనేది చాలా సంతోషం. అనేక అంశాలు తను లేవదీసింది. సురేష్ అన్న కూడా చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించాడు. ఈ దీనికి కొనసాగింపుగా నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా గోవర్ధన్ గారు ఉన్నారు, మా చిట్టిపాటి అన్న ఉన్నారు, అలాగే సాగరు, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. చిట్టిపాటి అన్న నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు, బహుశా 1982 అనుకుంటా, నేను 9th క్లాసు. అప్పుడు నన్ను PDSU రాజకీయ పాఠశాలకు తీసుకెళ్ళాడు, మద్దులూరు అనే గ్రామానికి. కృష్ణారెడ్డి గారు మా మాస్టారు. అక్కడ నేను అసలు రాజకీయాలు అనే పదం విన్నాను. అలా చిట్టిపాటి అన్న ఈరోజు దీనికి కేంద్ర బిందువుగా, ప్రేరణకర్తగా ఉండటం చాలా సంతోషం. అలాగే నేను ఆర్మూరు వెళ్ళినప్పుడు అక్కడ దేవరాము, ప్రభాకర్ అన్న వాళ్ళ భాగస్వామ్యం ఉండేది నాకు. అక్కడ వాళ్ళతో కలిసి పనిచేశాను. తర్వాత నేను కోదాడ వచ్చినప్పుడు వీకే కానీ వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళతో కలిసి పనిచేశాను. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో గోవర్ధన్ గారు వీళ్ళంతా ఉన్నారు. అలా చాలా కాలం నుంచి ఈ పార్టీ అనుబంధ సంస్థలతో సాహిత్య సభల్లో పాల్గొనే అవకాశం కలిగింది. కొంత స్ఫూర్తి కలిగింది, కొన్ని విషయాలు నేర్చుకున్నాను. కొంత అంబేద్కరిస్టు అవగాహన కూడా నేను ఆ సభల్లో చర్చకు పెట్టడానికి కూడా అవకాశం కలిగింది. సరే, ఇవాళ సాగర్ అన్న చాలా సీరియస్ రైటర్. చాలామంది జలపాతాల్లాగా ఉంటారు, కానీ కొంతమంది జీవ నదిలాగా నిశ్శబ్దంగా ప్రవహిస్తూ పాఠకుల హృదయ క్షేత్రాలను సస్యశ్యామలం చేస్తూ ఆలోచిస్తూ రాస్తూ ఉంటారు, ఆచి తూచి. అలాంటి సీరియస్ రచయిత మన సాగర్ అన్న, మనందరికీ తెలుసు. ఎందుకు అంత దార్శనిక దృష్టి, రాజకీయ అవగాహన వచ్చింది అంటే, తాను విద్యార్థి సంఘాల నేపథ్యాల్లోంచి, ప్రజా ఉద్యమాల మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పటికప్పుడు ప్రజా ఉద్యమాలతో మమేకమవుతూ నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక రచయిత ప్రజా సమూహంలో ఉండి రాస్తే ఆ రచన యొక్క విలువ వేరు, ఇంకొక విధంగా రాస్తే ఆ విలువ వేరు. కాబట్టి మనకి నిరుపహతి స్థలంబు అని మనకి పెద్దను చెప్పాడు. కానీ ఇక్కడ ప్రజలే కావాలి. పెద్దనికి ఎవరూ ఉండకూడదు, ప్రజలు ఎవరూ కనపడకూడదు, ఒక్కడే ఉండాలి, ఊయల మంచం ఉండాలి, అప్పుడు నేను రాస్తానన్నాడు ఆయన. కానీ ఇప్పుడు రచయితకి ప్రజా సమూహాలు ఉండాలి. రచయిత మౌలికంగా యాక్టివిస్ట్ అయి ఉండాలి, సామాజిక కార్యకర్త అయి ఉండాలి. అతని యొక్క కావ్యకర్తృత్వం, అతని యొక్క సృజన కర్తృత్వం భిన్నంగా ఉంటుంది, ఆలోచించే విధంగా ఉంటుంది, థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. అలా సాగర్ అన్న అలా ప్రజా ఉద్యమాలతో కలిసి ఉన్నాడు. గాలిలోని వాలులా, నీటిలోని చేపలా, ప్రజల మధ్యన ఒకనిగా అనేది అండర్లైన్. రచయిత మౌలికంగా ప్రజల మధ్యన ఒకడిగా ఉండాలి. కాబట్టి సాగర్ అన్న ఆ విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలోంచి ఉన్నాడు, ఉద్యమిస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు, ఉద్యమిస్తూ ఉన్నాడు. ఇవి రెండు ఒకటే. ఆ ఆచరణ, ఆలోచన ఏకోన్ముఖంగా సంగమించిన కార్యాచరణ మన సాగర్ అన్నది. అందుకనే తాను కుల నిర్మూలన విద్య అనే పుస్తకం రాశాడు ముందు. తరువాత కారుమంచులో 1910 ప్రాంతంలో ఒక మాదిగా మాలపల్లెలో అక్కడ మాల వీరులు ఎలా పోరాటం, ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎలా పోరాడాడు అనే ఒక సజీవ చరిత్రని, మనకు తెలియని మన చరిత్రను ఒక పుస్తకంగా తీసుకొచ్చాడు. అది తెగిబడ్డ ఆ చెయ్యి అనే పుస్తక సభలో కూడా నేను మాట్లాడాను. అంటే ఇవాళ అలాంటి చరిత్రలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన చరిత్రను మనం తడుముకోవలసిన అవసరం ఉంది. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా చలామణి అవుతాయి అంటాడు ఒక ఆఫ్రికన్ రచయిత. కాబట్టి ఇవాళ మన చరిత్రను మనం చెప్పుకోవాలి. రాబర్ట్ క్లైవ్ గారు రాసుకున్న సెంటేమిటి,
ముంతాజు బేగము ముక్కు పొడవ ఎంతేమిటి. ఈ హిస్టరీ చదివి నోడికి ఓ విద్యార్థి హిస్టీరియా రోగం ఉందిరో. ఓ విద్యార్థి కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగటోడ విలాసాల మాట మరువరో. ఓ విద్యార్థి అని ఎప్పుడో గుండవరపు సుబ్బారావు పాట రాశాడు, మనందరికీ తెలుసు. ఛాందస భావాలన్నీ ఛందస్సుల బంధించి ఊర్వశి అందాలు చెప్పి ఊరించే కథలు చెప్పి ఈ తెలుగు టెస్ట్ చదివితే ఓ విద్యార్థి తెలివి గాలికి ఎగిరిపోయరో. ఓ విద్యార్థి ఇవాళ విశ్వవిద్యాలయాలని ఒక పురాతన భావాల్లోకి నెట్టివేసేటువంటి వాతావరణంలో, ఒక ఫ్యాసిజం దేశంలో సమాజంలో విస్తరిస్తున్న ఒక ప్రమాదకరమైన వాతావరణంలో, కుల నిర్మూలన గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న వాతావరణంలో, అంబేద్కర్ ఆలోచన గురించి చర్చ జరుగుతున్న వాతావరణంలో ఈ స్కై బ్లూ జీన్స్ ఆ వాతావరణ తీవ్రతని, ఆ వాతావరణంలో ఉన్న రాజకీయాలని మనకు తెలియజేసే విధంగా సాగర్ అన్న మన ముందుకు తెచ్చాడు. ఈ సందర్భంగా మనందరం సాగర్ అన్నని అభినందిద్దాం. అంటే ఒక మంచి ప్రయత్నం చేశాడు. అనేక అంశాలని అంటే ఒక దాదాపు 2-3 ఏళ్ళు అన్న అడిగాను నేను, ఎంతకాలం పట్టింది ఈ పుస్తకం రాయటానికంటే 2-3 ఏళ్ళు పట్టింది అని సాగర్ అన్న చెప్పాడు. అంటే తాను 2 రకాల అభిప్రాయాలు, అంటే క్షేత్రస్థాయి అనుభవాలు, అంటే దీనికి ముందు నీలి గులాబీల గురించి ప్రస్తావన ఉంది. అంతకుముందు మల్లవరపు మల్లంపల్లి సాంబశివరావు అనే మన జర్నలిస్టు, TV9 జర్నలిస్టు, అతను 47 జంటలు అంటే 3 తరాలుగా 47 జంటలు కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి సంఘర్షణ అనుభవించారు, ఎలాంటి పెయిన్ అనుభవించారు అని ఆ పాత్రల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన డాక్యుమెంట్ తీశాడు. అది కూడా చాలా మంచి ప్రయత్నం. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో ఉంది, అది మల్లంపల్లి సాంబశివరావు ప్రేమ కథ, అది ఒక మంచి డాక్యుమెంట్. తర్వాత మద్దూరు నగేష్ బాబు విడి ఆకాశం అనే ఒక అంబేద్కరిస్టు ప్రేమ కవిత్వం అనే పుస్తకం తీసుకొచ్చాడు. దాని పేరు విడి ఆకాశం. అంటే ఆకాశంలో సగం ఉంది కానీ ఇంకొక విడి ఆకాశం, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆ పుస్తకం కూడా తీసుకొచ్చాడు. దాంట్లో కూడా ఈ కులాంతర వివాహాలలో ఉండే బాధల్ని, అవరోధాల్ని, సమస్యల్ని కవులు తమ కవిత్వం ద్వారా చెప్పారు. సరే, అంతకుముందు మనకి పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు మన తాపి ధర్మారావు గారి పుస్తకం, ఆ నేపథ్యం అంతా తెలుసు. వాటికంటే భిన్నంగా ఇవాళ ఈ తరానికి ఏ రకమైన చర్చ కావాలనో ఆ రకమైనటువంటి చర్చను తీసుకొచ్చే విధంగా సాగర్ అన్న ఈ పుస్తకం రాయటం, అనేక ఆలోచనలు మనకు కలిగించాడు. దానికి ఆయన 2 రకాల అంటే అనేక రొమిల్లా తాఫర్ దగ్గర నుంచి, తర్వాత కత్తి పద్మారావు దగ్గర నుంచి, అలాగే ఎంతోమంది పూర్వ పరిశోధకుల, సామాజిక శాస్త్రవేత్తల, మేధావుల పుస్తకాలన్నీ చదివాడు. వాటిని రెఫరెన్స్లన్నీ దీంట్లో ఉన్నాయి. అలాగే 47 దాదాపు 50 ప్రేమ తానే చెప్పాడు, కులం లోపలి ప్రేమ అన్నాడు. అలాంటి కులాంతర వివాహాల జంటల గురించి, ఆ కథల గురించి, ఆ కథల వాటి యొక్క నేపథ్యం గురించి అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఒకవైపు క్షేత్రస్థాయి అనుభవాలు, ఇంకొక వైపు జ్ఞాన అనుభవాలు, అంటే ఈ ఫీల్డ్ వర్క్ ద్వారా సంపాదించుకున్న అనుభవాలని రకరకాల పరిశోధనా పుస్తకాల ద్వారా, వివాహ వ్యవస్థ గురించి తెలుసుకున్న పరిశోధనా పుస్తకాల ద్వారా అందిపుచ్చుకున్న ఆ జ్ఞానాన్ని, ఇవి రెండింటినీ ఏకోన్ముఖంగా సంగమింపజేస్తూ ఈ సృజన తీసుకొచ్చాడు ఈ పుస్తకం. అందుకని దీంట్లో ఈ పుస్తకం మనకి అనేక ఆలోచనలు, అనేక సమస్యలని ప్రస్తావిస్తూ మనకు కనబడుతున్నట్టుగా మనకి ఉంటుంది. దీంట్లో మనందరికీ తెలుసు, మానస నేను గుర్తొచ్చింది, 1892లో ఒక బీసీ యువకుడు, ఒక మాదిగ స్త్రీ నెల్లూరులో ఇద్దరు ఒక ట్రైనింగ్లో ఇద్దరు ప్రేమించుకుంటారు. ఒక బీసీ అబ్బాయి, ఒక మాదిగ క్రైస్తవ అమ్మాయి, ఇద్దరు ట్రైనింగ్లో ప్రేమించుకుంటారు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఈ అమ్మాయి తరపు వాళ్ళు, మీ అబ్బాయి మతం మారాలి, క్రిస్టియన్ మతంలోకి వస్తే అప్పుడు అంగీకరిస్తే, అలా మతం మారి
బీసీ క్రైస్తవ మాదిగ స్త్రీని చేసుకుంటాడు. ఆ బీసీ ఆయన గుర్రం వీరయ్య, ఆ మాదిగ క్రైస్తవ స్త్రీ పేరు లింగమాంబ. ఆ రోజుల్లోనే 1890లోనే కులాంతర మతాంతర వివాహం చేసుకున్నారు జాషువా తల్లిదండ్రులు. సుధాకర్ గారు ప్రస్తావించారు. అదొక అద్భుతమైన ప్రేమ కథగా ఆయన చెప్పేవాడు సభల్లో. ఈ నేపథ్యంలో ఎలాంటి స్ఫూర్తి కావాలో మనం అక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇందాక సురేష్ అని చెప్పాడు, దీంట్లో ఒక తన ప్రశ్న, ఒక పిల్లవాడు ప్రశ్న ద్వారా ప్రారంభించి ఆ ప్రశ్నకు జవాబులను వెతికే ఆ ప్రశ్న అనే తీగ లాగితే డొంకంతా కదిలింది. ఆ డొంకలో అనేక ముళ్ళు తప్పులు ఉన్నాయి, అనేక ఆలోచనాత్మకమైన అనుభవాలు ఉన్నాయి, అనేక చిక్కుముడులు ఉన్నాయి, అనేక రాళ్ళగొట్లు ఉన్నాయి, అనేక అంశాలు ఆ డొంకలో ఉన్నాయి. చివర ఖలీల్ జిబ్రాన్ యొక్క కవితతో ఈ పుస్తకం ఎండ్ అవుతుంది. కాబట్టి ఇది కాల్పనిక అంశాలు కావు, ఇది వాస్తవిక అంశాలను తీసుకొని తన అనుభవాలని చర్చకు పెట్టే ప్రయత్నం చేశాడు. కులము పితృస్వామ్యము ఇవి రెండు ఎంత తీవ్రమైనవో ఇవి పరస్పర పరిపోషకాలు. కులం అనేది అగ్ని అయితే పితృస్వామ్యం అనేది ఒక ప్రభంజనం లాంటిది. ఈ అగ్నిని, ఈ పితృస్వామ్యం ఎప్పటికప్పుడు తీవ్రతరం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనుస్మృతి, ఈ రెండింటికి శత్రువు మనుస్మృతి. ఇంకొక స్మృతి వచ్చింది, అది మార్కెట్ స్మృతి. ఇవాళ మనువాదము, మార్కెట్ వాదము, ఈ ఒకటి సాంఘిక ఉగ్రవాదము, ఇంకొకటి ఆర్థిక తీవ్రవాదము. ఈ సాంఘిక ఉగ్రవాదము, ఆర్థిక తీవ్రవాదాల నడుమ ఇవాళ మనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ కుల పితృస్వామ్యం వ్యవస్థ ఎంత తీవ్రమైనదో, కుల నిర్మూలన ఇవాళ ఎంత అవసరమో ఈ పుస్తకం ద్వారా మన సాగర్ అన్న చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆయన 12వ శతాబ్దం దగ్గర నుంచి ఉదాహరణ తీసుకొని ఇప్పుడు ఈ మధ్య 2 ఏళ్ల క్రితం జరిగిన హత్యల వరకు కూడా తీసుకుంటూ వచ్చాడు. అది 12వ శతాబ్దంలో మొట్టమొదటిగా బసవుడి యొక్క కాలంలో ఒక మాదిగ యువకుడు ఒక బ్రాహ్మణ స్త్రీకి వివాహం చేస్తే బసవేశ్వరుడు, అది బిజ్జల మహారాజు వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తే ఆ రాజ్యం ఎలా అంతమైందో కూడా మనకి చాలా అంశాలు దీంట్లో అక్కడి నుంచి తీసుకున్నాడు. అక్కడి నుంచి తీసుకొని 12వ శతాబ్దంలో సమాజం ఎలా ఉందో అలాగే 21వ శతాబ్దంలో కూడా సమాజం అలాగే ఉంది అని అమృత ప్రణయుల వృత్తాంతం తీసుకొని అక్కడి నుంచి ఈ తన చర్చని లేవదీస్తాడు. ఈ క్రమంలో పురాణాల్లో ఉన్న ప్రేమ కథలు, నేటి సమాజంలో జరుగుతున్నటువంటి ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు, అలాగే అనేక అంశాలని దీంట్లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. శ్రీనివాస్ గారు కులాంతర మతాంతర వివాహాలకు సమాజంలో ఎదురవుతున్న అవరోధాలను అనేక ఉదంతాలతో సహా పూసగుచ్చారు. దీంట్లో ఆయన స్పష్టంగా రాశాడు. దీంట్లో ఈ అవరోధాలన్నింటి కూడా పూసగుచ్చినట్లు మనకి వివరించాడు. సమస్యలకు మనకు ముందు మన సమస్య గురించి మనకు తెలియజేస్తే, సమస్య తీవ్రతను మనకు తెలియజేస్తే అప్పుడు మన కార్యాచరణ భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం ఆధునిక యుగంలోకి, సాంకేతిక యుగంలోకి, డిజిటల్ యుగంలోకి ప్రయాణం చేస్తున్నాము, రాకెట్ యుగంలోకి ప్రయాణం చేస్తున్నాము, విక్రమ్ విజయవంతమైందని ఆనందపడుతున్నాము. కానీ ఈ ఆనందంలో ఇంకా కులం, మలం వాసన చూస్తూనే ఉంది సమాజము అనే విషయాలను చాలా స్పష్టంగా తీసుకొచ్చాడు. ముఖ్యంగా శ్రీనివాస్ గారు చెప్పారు, మన పునాదుల చీడను తెలుసుకుని మనం ఆశ్చర్యపోతాం. ఈ పుస్తకం చదివిన తర్వాత మన పునాదుల చీడ, మన పునాదుల చుట్టూ ఎంత చీడ ఉన్నదో ఆ చీడని మనందరికీ ఆమోదయోగ్యంగా, కన్విన్సింగ్గా చెప్పడం కోసం అన్న సాగర్ అన్న ఈ పుస్తకం ద్వారా ప్రయత్నం చేశాడు. దీంట్లో ఈ పుస్తకం ఆకాంక్ష కూడా విప్లవాత్మక కుల నిర్మూలన సాహిత్యంలో ఈ పుస్తకం ఒక చేర్పు అని ప్రచురణకర్తల మాట చాలా బాగుంది. ఇది ఒక కుల నిర్మూలన సాహిత్యంలో ఒక చేర్పు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
కుల నిర్మూలనలో ఇది కూడా ఒక భాగము. కులాంతర వివాహాలు చేసుకోవడము మంచిదే, కానీ దాంట్లో ఎన్ని సాధక బాధక ఉన్నాయో, ఎంత హింస ఉందో, ఎంత హింసోన్మాదం ఉందో, ఎంత ప్రేమోన్మాదం ఉందో, ఎంత కామోన్మాదం ఉందో దీంట్లో మనకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. కుల నిర్మూలన మతోన్మాదానికి తావులేని సమాజం కావాలి. కులాంతర వివాహాలు స్వేచ్ఛగా జరిగే నవ్య సమాజం కావాలి. దానికోసం ఒక అక్షర ప్రాతిపదికగా ఈ పుస్తకాన్ని సాగర్ అన్న తీసుకొచ్చాడు. దీంట్లో మనకి పితృస్వామ్యం అంటే స్త్రీవాద ఉద్యమ దీంట్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఒక 47-50 కథలు దళిత కథలు అనిపిస్తాయి. అవి స్త్రీవాద కథలుగా ఉంటాయి, అవి ప్రేమ కథలుగా ఉంటాయి. ఈ కథల నేపథ్యంలో ఉన్న రాజకీయ వైరుధ్యాలని తీసుకొని దీంట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇవాళ పితృస్వామ్య కుల భూస్వామ్య వ్యవస్థ యొక్క తీవ్రతని చాలా అద్భుతంగా దాంట్లో కుల వివాహ వ్యవస్థ ఎలా ఉంది, దాంట్లో ఎలాంటి సంస్కరణ రావాలి, కేరళలో కుల వ్యవస్థ ఎలా ఉంది, పెద్ద కొడుకే పెళ్లి చేస్తారు, తర్వాత రెండో కొడుకు వాళ్ళు వేరే కులాల్లో వివాహం చేసుకోవాలి, ఆ కేరళ వివాహ వ్యవస్థ ఎలా ఉంది, అలాగే వివాహ వ్యవస్థకు ప్రాతిపదికగా కులం ఏ రకంగా ఉంది, ఇవాళ ఈ మనువాద వ్యవస్థకు అసమ సమాజానికి కులం ఏ రకంగా ప్రాతిపదికగా ఉందో, అలాగే ఈ వివాహ వ్యవస్థకు కూడా ఈ కులము పితృస్వామ్యం అనేవి 2 ప్రాతిపదికలుగా ఉన్నాయి. అలాగే దీంట్లో కాప్ పంచాయతీల రీఛార్జ్ గురించి, లవ్ జిహాద్ గురించి చెప్పారు. అలాగే ప్రేమ వివాహాల వాటి గురించి, అవి ఎంత క్రూరమైనవో, అలాగే ఎంత క్రూరత్వంగా ఉన్నాయో, అలాగే ప్రేమ వివాహాలు సామాజిక న్యాయ వ్యవస్థ, మతము, జెండరు, కులం కత్తి ఎలా వేలాడుతూ ఉందో ఆ ప్రేమ వివాహాల మీద, అలాగే ఇవాళ లౌకిక వివాహ వ్యవస్థ కావలసిన అవసరం యొక్క ఆవశ్యకతని తెలియజేస్తూ ఇవాళ ప్రమాదంలో లౌకిక వివాహ సంస్కృతి ఉంది. కాబట్టి ఈ లౌకిక వివాహ సంస్కృతిని పునరుద్ధరించే భాగమే ఈ పుస్తకం యొక్క ఫలశ్రుతిగా మనం భావించవచ్చు. అలాగే ప్రేమ వివాహాలను అసలు మనం ఎలా నిలువరించగలమా అనే ప్రశ్న కూడా వేశాడు. వివాహ స్వేచ్ఛను వికసింపచేద్దాం అనే ఒక ప్రతిపాదనతో ఈ పుస్తకం ముగుస్తుంది. దాంట్లో చాలా స్పష్టంగా సాగర్ అన్న కుల వ్యవస్థ సారాంశంలో పాత ఫ్యూడల్ సమాజపు సంబంధాలను కాపాడేది, ఆధిపత్య కులాల ఆర్థిక దోపిడీని నిలబెట్టేందుకు తోడ్పడేది, అందువలన కాలం చెల్లిన పాత కుల వివాహ వ్యవస్థ స్థానంలో ఆధునిక సమాజ ప్రయోజనాలకు అనుగుణమైన స్వేచ్ఛాయుతమైన నూతన వివాహ వ్యవస్థ ఏర్పడాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. అందుకు అవసరమైన ఆధునిక సామాజిక అస్తిత్వ పునాదులు పెరుగుతున్నాయి. వీటికి వ్యక్తీకరణగానే దేశంలో అన్ని ప్రాంతాలలో ప్రగతిశీలమైన ప్రేమ వివాహాలు పెరుగుతున్నాయి. కుల వ్యవస్థ స్వాభావిక ప్రతిఘాతక శక్తుల హింసను, అణచివేతను, కుల మత ఛాందస తత్వాన్ని తట్టుకొని ప్రేమ వివాహాలు వికసిస్తూనే ఉన్నాయి. అది ఈ పుస్తకం యొక్క కాబట్టి దీన్ని మనం ఈ రకమైనటువంటి లౌకిక వివాహ వ్యవస్థ వికసింప చేసే ప్రయత్నంలో భాగంగానే మనకి ఈ పుస్తకం వచ్చినట్టుగా మనకి సాగర్ అన్న తెలియజేశాడు. అలాగే దీంట్లో అనేక అంశాలు, ముఖ్యంగా సెక్యులర్ వివాహం సామాజిక నేరంగా ఎందుకు మారుతుందని అనేక సోదాహరణంగా నిరూపించే ప్రయత్నం చేశాడు. ఇందాక మనకి మహాత్మా ఫూలే ఈ హిందూ వివాహ వ్యవస్థ మీద మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యామ్నాయ వివాహ వ్యవస్థను 1872లోనే ఫూలే సత్యశోధక్ సమాజం ద్వారా పురోహితులు చేసే వివాహాలకు భిన్నంగా మనమే మన వివాహాలు చేసుకోవాలి, ఆ పెళ్లి మంత్రాలకు ఆ క్రతువుకు భిన్నంగా అని ఒక ప్రత్యామ్నాయ వివాహ నిర్వహణ పద్ధతిని సత్యశోధక్ సమాజ్ ద్వారా ఫూలే చేసినటువంటి అంశాన్ని కూడా దీంట్లో ఉంది. అలాగే దీంట్లో కేవలం హిందూ వివాహ వ్యవస్థ దానికే పరిమితం కాలేదు సాగర్ అన్న. అసలు మతం అనే ఒక యాండ్రో
సెంట్రిజం మతంలో ఉంటుంది, ఒక పురుష కేంద్రక దృష్టి ఉంటుంది. అది హిందూ మతంలో ఉంది, అది బైబిల్లో ఉంది, అది ఇస్లాంలో కూడా ఉందని దీంట్లో చివరిలో అన్న చెప్పడం కూడా చాలా బాగుంది. బైబిల్లో కూడా పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో కూడా స్పష్టమైనటువంటి పురుషాధిక్య ధోరణి, స్త్రీ అణచివేత ధోరణి కూడా కనబడుతుందని దీంట్లో ఆ ఉదాహరణలు కూడా మనకి ఇవ్వటం జరిగింది. అలాగే ఇస్లాం మతంలో కూడా ఆ స్త్రీ అణచివేత ధోరణి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ విషయాలు కూడా దీంట్లో ప్రస్తావించాడు. కాబట్టి ప్రధానంగా హిందూ వివాహ వ్యవస్థకి ప్రాతిపదికగా కులం ఎలా ఉంటుంది, పితృస్వామ్య వ్యవస్థ ఎలా ఉంటుంది, ఎంత దుర్మార్గంగా ఉంటుందో చెప్పడంతో పాటుగా మిగతా క్రిస్టియన్, ఇస్లాం మతాల్లో ఉండే పురుషస్వామ్య ఆధిపత్యాన్ని కూడా దీంట్లో ఒక రకంగా చర్చకు పెట్టే ప్రయత్నం సాగర్ అన్న చేశాడు. ఇందాక మానస చెప్పినట్టుగానే ఇప్పుడు జనరల్ స్త్రీల సమస్యలు వేరు, దళిత స్త్రీల సమస్యలు వేరు. మానస కానీ అంతకు ముందు నుంచి వచ్చినటువంటి విజయభారతి గారు కానీ, తాడి నాగమ్మ దగ్గర నుంచి స్వరూపరాణి ఇప్పటి వరకు వినోదిని దగ్గర వాళ్ళు కూడా జనరల్ స్త్రీల సమస్యలకు భిన్నంగా దళిత స్త్రీల సమస్యలు ఉన్నాయని కూడా చెప్పటం జరిగింది. దాంట్లో కూడా ఈ పితృస్వామ్య లోపాలను కూడా ఎత్తి చూపే ప్రయత్నం ఈ పుస్తకంలో సాగర్ అన్న కొంతవరకు చేశాడు. ఒక తమిళ ఒక కథలో కళ్యాణరావు గారు ఒక చోట కోట్ చేశాడు. జమదగ్ని తన భార్యను నరకమని కొడుకు చెప్పటం, ఏదో ఎవరో ఆకాశంలో పోయే గాంధర్వుణ్ణి చూడటం వల్ల ఆవిడ పాతివ్రత్యాన్ని కోల్పోయింది కాబట్టి అమ్మని నరికేసేయాలని పరశురాముడికి చెప్పటం, తండ్రి ఆజ్ఞను వెంటనే ఆచరణలో పెట్టి జమదగ్ని భార్యను పరశురాముడు తన తల్లిని చంపటం, తల తెగిపోయి ఎక్కడో పడుతుంది. తర్వాత మళ్ళీ కొంత తన లోపాన్ని తెలుసుకొని మళ్ళీ బతికించాలి అని తల్లిని మళ్ళీ బతికించు అంటే పరశురాముడు తల దొరుకుతుంది, మొండిని దొరకదు. తల మాత్రమే ఉంటుంది, రేణుక తల, మొండిని దొరకదు. సరే వెతికి ఒక అంటరాని స్త్రీ కళేబరాన్ని తెచ్చి ఆ మొండానికి అతికిస్తాడు. అప్పుడు రేణుక నన్ను బతికించావు ఎందుకు అని ఆనందపడలా. నన్ను ఒక అంటరాని స్త్రీ కళేబరాన్ని తెచ్చి నా తలకు పెట్టి నన్ను రెండోసారి ఎందుకు చంపావు అని రేణుక ప్రశ్నిస్తుంది. నన్ను రెండోసారి ఎందుకు చంపావు? ఆ అంటరాని స్త్రీ కళేబరాన్ని తీసుకొచ్చి. అందుకనే ఎవరినైనా గంగ జాతరలో, ఏ జాతరలో అయినా మొత్తం మనిషిని ఊరేగించాలి, విగ్రహాన్ని ఊరేగించాలి, కానీ ఒక్క తలను మాత్రమే ఊరేగిస్తారు. గంగ జాతరలో రేణుక తలను మాత్రమే ఊరేగిస్తారు. ఎక్కడైనా ఉందా ఇది? ఎందుకు మొత్తం విగ్రహాన్ని ఊరేగించాలంటే మొండం దళిత స్త్రీది. కాబట్టి పితృస్వామ్యంలో కూడా ఈ అంతర్గతమైనటువంటి ఈ వైరుధ్యాలు కూడా ఉన్నాయి అనే అంశాలని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం కూడా, ఆ అవసరాన్ని కూడా ఈ పుస్తకం మన ముందుకు తీసుకువస్తుంది. ఇది అక్కడక్కడ ఒక సమీక్షలాగా, ఈ పుస్తకం మరొక చోట విశ్లేషణలాగా, మరొక చోట ఒక రకంగా సిద్ధాంత గ్రంథం స్ఫూర్తిని ఈ పుస్తకం వాగ్దానం చేస్తుంది. అంటే ఇప్పటి వరకు దృష్టి సారించిన అంశాల మీద దృష్టి సారించి ఆ అంశాల లోతుపాతులను తెలుసుకొని ఆ వివాహ రాజకీయాల వెనక ఉన్న పౌరాణిక, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ పరిస్థితులని అర్థం చేసుకొని వాటి వెనక ఉన్న కుల వైరుధ్యాలని, పితృస్వామ్య వైరుధ్యాలని తెలుసుకొని పరిశోధనాత్మకంగా, సమీక్షాత్మకంగా, పాఠక విధేయంగా, సాధారణంగా ఇలాంటి సీరియస్ పుస్తకాలు మనం చదవలేం, పాఠకుడు విసుకొస్తుంది. కానీ రచయితకి మౌలికంగా పాఠక విధేయత్వం ఉండాలి, పాఠకుడికి అర్థం కావాలి. కాబట్టి పాఠకుడికి అర్థమయ్యే విధంగా అంత సీరియస్ అంశాన్ని, అన్ని రాజకీయ అంశాలని, ఆ కుల రాజకీయ అంశాలని దీంట్లో చాలా పఠనీయంగా సాగర్ అన్న మన ముందుకి తెచ్చే ప్రయత్నం చేశాడు. చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ నేను ఆ పుస్తకం సారాంశాన్ని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఇవాళ
అంబేద్కరిస్టు సాహిత్యానికి, ఇవాళ వస్తున్నటువంటి అస్తిత్వ ఉద్యమాల సాహిత్యానికి ఈ పుస్తకం కూడా ఒక స్ఫూర్తి. దాంట్లో చెప్పిన విధంగా అనేక అంశాలని మన ముందుకు తీసుకువచ్చింది. ఇందాక సురేష్ అన్న చెప్పాడు, కులం ఎంత తీవ్రంగా పాత్ర పోషిస్తుందో అని మనం అందరం చూస్తూనే ఉన్నాం. దీంట్లో కొన్ని పాత్రలు కూడా ఒక అమృతరావుని నువ్వు ఈ కుల వ్యవస్థని కాపాడేవు అని ఒక ఆదర్శ తండ్రివి అని కీర్తించటం, వెంకారెడ్డి అనే ఒక అతను కూతుర్ని గొంతు నులిమి చంపేసి ఎందుకు అలా కూతుర్ని చంపావు అని అడిగితే, కష్టపడి ఎంతో ప్రేమతో పెంచుకున్న కోళ్ళని గొర్రెల్ని కోసుకొని తింటున్నప్పుడు మనం బాధపడుతున్నామా అని చాలా దుర్మార్గంగా మాట్లాడటం. అంటే ఇవాళ ఈ సమాజం యొక్క దౌష్ట్యానికి వెంకారెడ్డి మాటల్లో అందుకనే హత్యలు జరుగుతున్నాయి. ఆ మాటల్లో ఇలాంటి ఉదాహరణలు, చాలా తీవ్రమైన ఉదాహరణలు, చాలా బాధపడే ఉదాహరణలు. వారం రోజుల నుంచి పుస్తకం చదువుతూ చాలా పెయిన్ఫుల్గా ఉన్నానని సురేష్ అన్న చెప్పాడు. అలా ఫీల్ అయ్యే ఒక స్ఫూర్తిని ఈ పుస్తకం మనకి అందిస్తుంది. కులము పితృస్వామ్యం యొక్క తీవ్రతను మనకు తెలియజేస్తుంది ఈ సందర్భంగా అన్నను అభినందిస్తూ ఇంకొక ఉదాహరణ, అందరూ సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను. అంటే సురేష్ అన్న మాటలు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను పొన్నూరులో చదువుకున్నాను సంస్కృత కళాశాలలో. దాంట్లో సమస్య పూరణలు వచ్చాయి. మంగళవారం రేడియోలో ఒక సమస్యని ఇస్తే దాన్ని పూరిస్తే మన పేరు చదువుతాడు రేడియోలో. అంటే ఆ రోజుల్లో రేడియోలో కోయికోటేశ్వరరావు ఎనిగిపాడు అనే పేరు వస్తే అది చాలా గొప్ప అవార్డుగా ఫీల్ అయ్యాం. అలా మేము విద్యార్థులుగా ఉన్నాం. ఎలాగైనా నా పేరు రేడియోలో రావాలి, మా ఊరంతా నా పేరు ఎవరి కోయికోటేశ్వరరావు అని నేను సమస్యాపురం రాసేవాడిని. రాసి మంగళవారం 9:15కి రేడియోలో నా పేరు వస్తుంది తాత అని మా తాతకు చెప్పేవాడు ఒంగోలులో ఎనిగిపాడులో. మా తాత ఏం చేసేవాడు, ఆయన పనిచేసే రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఆయన పనిచేసే కమ్మాయిన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వాడి పేరు రేడియోలో వస్తుంది మీరు ఏనండి అంటే, వాళ్ళు 9:15కి చుట్టూ దాక్కుంటూ అందరూ రేడియో పెట్టుకొని వినేవాళ్ళు. కోయికోటేశ్వరరావు అనే పేరు వచ్చేది. శాస్త్రి గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి వాళ్ళ పేర్లు వచ్చాయి. నాకు మా తాతను అందరూ తిట్టేవాళ్ళు, అరే రాత్రి అంతా మా నిద్ర చెడగొట్టావు, ఎక్కడ మీ వాడి పేరు రేడియోలో ఎక్కడ వచ్చిందిరా, అయినా మీ వాడి పేరు రేడియోలో వస్తుందా అన్నారు. నేను మా గురువు గారు పద్మారావు గారు చెప్పాను, సార్ ఇలా సమస్యలు రాస్తున్నాను, పేరు రావటం లేదు, రేడియోలో మా తాతకు చెప్తే గొడవ అవుతుంది అంటే పద్మారావు గారు ఏమన్నారంటే, ఎవరు చెప్పమాకరా, నువ్వు సమస్యాపూరణ రాసి కింద విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి అని పెట్టు, చూద్దాం ఎవరు చెప్పొద్దు అన్నాడు. సరే నేను సమస్యాపూరణ రాసి కప్పను తిలకించి పాము గడగడలాడను, ఇది సమస్య. కప్పను తిలగిస్తే పాము ఎలా గడగడలాడుతుంది? చప్పున కళ్ళు తెరిచి కాలు చెప్పులు వేసుకొని కుప్ప చెంతకు పోయి చప్పున కర్రెత్తిన వెంకప్పను చూసి పాము గడగడలాడను, వెంకప్ప రాచా. కింద విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి చూసా. రేడియోలో అందరూ, నేను టెన్షన్తో వింటున్నా, పేరు వచ్చింది విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి ఎనిగిపాడు అని. మా ఊర్లో గొడవ, అసలు మీవాడే అనరా, అసలు ఈ శాస్త్రి ఎవడు, మీవాడు శాస్త్రా కాదు, అసలు ఈ ఊర్లో విద్వాన్ శ్రీ కోయికోడు శాస్త్రి ఎవరు అని మా ఊర్లో గొడవ. పొన్నూరులో అసలు ఈ పొన్నూరులో మనకు తెలియకుండా వీడెవడు విద్వాన్ సార్ అంటే మీరు అర్థం చేసుకోండి. పైడి తెరేష్ బాబు అనే వ్యక్తి పైడి తెరేష్ బాబు అనే పేరుతో రచనలు పంపిస్తే అన్ని వెనక్కి వచ్చాయి. తెరేష్ అంటే అర్థమైంది. అట్నా పైడి శ్రీ అనే పేరు మార్చి పంపిస్తే ప్రతి వారం ఆయన కవితే. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. కొలకలూరి ఇనాక్ గారు 1980 వరకు 70 వరకు కొలకలూరి అనే పేరుతో రాస్తే భారత్లో ఏ పత్రికలైనా ఆయన కవితే, ఆయన కథే, ఆయన నవలే. ఎందుకు? కొలకలూరి. తర్వాత ఆయన ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొలకలూరి ఇనాక్ అని పెట్టుకున్నారు. అంటే కులం ఎంత తీవ్రమైన పాత్ర పోషిస్తుందో 2 ఉదాహరణలు సీరియస్గా ఉన్నారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను. అలాంటి కుల తీవ్రతని, పితృస్వామ్య తీవ్రతని, ఈ జమిలి, ఈ ఉమ్మడి వివక్షను, ఈ ఉమ్మడి వివక్ష సమాజాన్ని ఎలా తీవ్రంగా ప్రభావితం చేస్తుందో ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పుస్తకాలు మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక హై స్కూల్లోనో ఎక్కడో ఒక టెక్స్ట్ బుక్గా ఉంటే విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ముందు తెలియాలి, తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓ ఉపవాచకంగానో ఒక టెక్స్ట్ బుక్ గానో ఉంటే ఇలాంటి పాఠ్యాంశాలు విద్యార్థులకు దగ్గరకు రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ మంచి ఆలోచనాత్మకమైన
ఈ కాలానికి అవసరమైన ఒక తాత్విక స్ఫూర్తిని, రాజకీయ సామాజిక స్ఫూర్తిని అందించే పుస్తకం తెచ్చిన సాగర్ అన్నను ఈ సందర్భంగా అభినందిస్తూ థ్యాంక్ యూ.